ఎవ్రీవన్ వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఇప్పుడు మనం సైకాలజీలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతులు. ఈ మూర్తిమత్వాన్ని అంచనా వేసేటటువంటి పద్ధతులు మరి రెండనే విషయం మనకు తెలుసు ఫ్రెండ్స్. ఒకటి ప్రక్షేపక పద్ధతులు, రెండోది అప్రక్షేపక పద్ధతులు. మరి ఈ వీడియోలో ప్రక్షేపక పద్ధతుల గురించి ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మరొక వీడియోలో అప్రక్షేపక పద్ధతుల గురించి చూద్దాం. ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే మరి ప్రీవియస్ పేపర్లో చూడండి, టోటల్ ఈ పర్సనాలిటీ, ఈ మూర్తిమత్వము అనేటటువంటి ఈ టాపిక్ మొత్తాన్ని తీసుకుంటే మిగతా డిఫెన్స్ మెకానిజం అంటే రక్షణ తంత్రాలు ఇంకా అవి తప్ప అదొకటి ఇంపార్టెంట్. అక్కడ మిగతా వాటి మీద కంటే కూడా ఈ అంచనా వేసేటటువంటి పద్ధతులు అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినర్ కూడా ఈ టాపిక్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేసి బిట్స్ని ఎక్కువగా ఇవ్వటానికి మరి ఎగ్జామినర్ ఇక్కడ ట్రై చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఈ టాపిక్ని కొంచెం క్షుణ్ణంగా పర్ఫెక్ట్గా లాజిక్గా మరి కోడింగ్ విధానంలో కనుక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే కన్ఫామ్గా మనం బిట్ ఎట్లిచ్చినా కూడా మనం పెట్టవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం. మరి ప్రక్షేపక పద్ధతులు 3 ఉన్నాయి. అవి మీకు తెలుసు ఫ్రెండ్స్. ఒకటి ఆర్ఐబిటి, టిఏటి, మూడోది వచ్చేసి సిఏటి. ఆర్ఐబిటి అంటేనేమో ఫ్రెండ్స్ రోసాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్ అంటారు. టిఏటి అంటేనేమో థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అంటారు. సిఏటి అంటేనేమో చిల్డ్రన్స్ అపర్సెప్షన్ టెస్ట్ అంటారు. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? చాలామంది ఏం చేస్తారంటే ఈ టాపిక్ని మరి లాజిక్గా కాకుండా ఇక జనరల్గా చదివేస్తూ ఉంటారు. ఓకే, అలా చదివినా గుర్తుండొచ్చు, కానీ ఎగ్జామ్ వరకు అలా చదువుకుంటూ పోవాలంటే టైం వేస్ట్. కాబట్టి ఫ్రెండ్స్ దాన్ని ఎలా లాజిక్గా గుర్తుపెట్టుకోవాలనేటటువంటి విషయం మనం ఈ వీడియోలో చూద్దాం. చాలా ఈజీగా ఫ్రెండ్స్, చాలా లాజిక్గా ఈ టాపిక్ని మనం చదువుకోవచ్చు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. వచ్చేసి ఇక్కడ రోసాక్ సిరామర్కల పరీక్ష, దీన్నే రోసాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్ అని అంటారు. ఈ రోసాక్ సిరామర్కల పరీక్ష మీద గతంలో ఎలాంటి బిట్స్ అడిగాడు అంటే ఫ్రెండ్స్ మీరు చూడండి, ప్రీవియస్ పేపర్లు అవన్నీ చూడండి. గతంలో ఎలాంటి బిట్స్ అడిగాడంటే రోసాక్ సిరామర్కల పరీక్ష మీద ప్రయోగాలు చేసింది ఎవరు? దాంట్లోనే ఉంటుంది హెర్మన్ రోసాక్ అని. అది ఇచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే దాంట్లోనే ఉంటుంది కాబట్టి ఇవ్వకపోవచ్చు. అయినా ఒక్కొక్కసారి ఇవ్వచ్చు మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకపోతే. మరి రోసాక్ సిరామర్కల పరీక్ష మీద ప్రయోగాలు చేసినటువంటి హెర్మన్ రోసాక్ ఏ దేశస్థుడు? చాలాసార్లు అడిగాడు. జర్మన్ దేశస్థుడా, లేకపోతే స్విట్జర్లాండ్ దేశస్థుడా, ఇటలీ దేశస్థుడా? ఇట్లా మనం దాని మీద కరెక్ట్గా దాని మీద ఫోకస్ పెట్టకపోతే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? మరి ఆర్ఐబిటి రోసాక్ సిరామర్కల పరీక్షలో మొత్తం ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? మరి ఆ కార్డ్స్ ఏ షేపులో ఉన్నాయి? దీర్ఘచతురస్రమా, చతురస్రమా? ఇట్లా అడుగుతారు. తర్వాత మరి 10 కార్డులలో, మొత్తం 10 కార్డులలో మరి బ్లాక్ అండ్ వైట్, నలుపు తెలుపు ఎన్ని కార్డ్స్ మీద ఉంటుంది? లేకపోతే పంచ రంగుల సిర అనేది ఎన్ని కార్డ్స్ మీద ఉంటుంది? ఇట్లా ఎన్ని సార్లు అడిగాడంటే చాలాసార్లు. మనం ఇదంతా ఈజీగా ఒక 2-3 పాయింట్స్ చదివేసి దీన్ని వదిలేస్తాం. బట్ ఎగ్జామినర్ మనం అట్లే చేస్తామని కరెక్ట్గా ఈ ఏరియా మీదనే ఫోకస్ చేస్తాడు. కాబట్టి మనం దీన్ని చాలా లాజిక్గా గుర్తుపెట్టుకుందాం ఫ్రెండ్స్. ఎగ్జామ్లో బిట్టుపోకుండా మనం పర్ఫెక్ట్గా చదువుకుందాం. ఇట్లా గతంలో అడిగాడు. ఇంకా ఎలాంటి బిట్స్ అడిగాడు గతంలో అంటే మరి రోసాక్ సిరామర్కల పరీక్ష ఆర్ఐబిటి అనేటటువంటి ఈ పరీక్షలో మరి దీన్ని అంచనా వేసేటటువంటి స్థానాలు ఏంటి? స్థానం, విషయం, నిర్ణాయకాలు, తర్వాత వచ్చేసి మౌలికాలు, ఇట్లా 4 ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మనం లాజిక్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. చూడండి. మరి ఫస్ట్ మనం రోసాక్ సిరామర్కల పరీక్ష ఆర్ఐబిటి దీని మీద ప్రయోగాలు చేసింది, దీన్ని రూపొందించింది హెర్మన్ రోసాక్. అందులోనే ఉందిగా ఫ్రెండ్స్, రోసాక్ అంటే హెర్మన్ రోసాక్ అందులోనే ఉంది. అది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి స్విట్జర్లాండ్, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కీవర్డ్ చూడండి. హెర్మన్ రోసాక్లో షాక్ అనే పదం గుర్తుపెట్టుకోండి మీరు. షాక్ ఎప్పుడు వస్తుంది మనకు? ఇంట్లో స్విచ్ చేసినప్పుడు షాక్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. స్విచ్ అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్ స్విట్జర్లాండ్ అని గుర్తుపెట్టుకోండి. స్విచ్ చేయగానే మనకు షాక్ వస్తుంది కాబట్టి స్విట్జర్లాండ్ అని గుర్తుపెట్టుకోండి. ఇక లైఫ్లో మనం మర్చిపోం ఫ్రెండ్స్. అట్లా ఈజీగా మీరు మరి వీలుంటే నేను ఎక్కడెక్కడైతే ఫ్రెండ్స్ ఇట్లా రాస్తూ ఉన్నానో మీరు వెంటనే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోవటం వల్ల ఉపయోగం ఏంటంటే టైం లేనప్పుడు ఎప్పుడైనా ఫోన్లో ఉన్నప్పుడు జస్ట్ అలా చూసుకుంటే ఫ్రెండ్స్ ఈజీగా గుర్తుంటుంది. ఎగ్జామ్లో అదే బిట్ అడిగాడు అనుకోండి,
మనకు లక్ అవుతుంది ఫ్రెండ్స్ అది. సో షాక్, హెర్మన్ రోషాక్లో షాక్ ఉంది కాబట్టి స్విచ్ చేస్తే షాక్ వస్తుంది కాబట్టి హెర్మన్ రోషాక్ అట్లా గుర్తుపెట్టుకోండి. స్విట్జర్లాండ్ అలా గుర్తుపెట్టుకోండి. మరి దీన్ని వెలుగులోకి తెచ్చిన ఆయన ఎవరంటే బెక్ అనగానే మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బెక్క అని బెక్క అంటూ ఉంటాయి కదా ఫ్రెండ్స్. కప్పల మీద మీరు చాలా ప్రయోగాలు చేశారు. చనిపోయినటువంటి కప్పకి మనం షాక్ ఇచ్చినట్లయితే, స్విచ్ చేసి కరెంట్ షాక్ ఇచ్చినట్లయితే ఆ కప్ప కొంత టైము కదులుతూ ఉందని, ఇట్లా ప్రయోగాలు మనం చాలా వినే ఉంటాం. అట్లా గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే హెర్మన్ రోషాక్ అనేటటువంటి ఆయన ఏం చేశాడు, దీన్ని రూపొందించాడు. దాన్ని వెలుగులోకి తెచ్చింది ఎవరంటే బెక్ అని గుర్తుపెట్టుకోండి. ఈ బెక్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే రోషాక్ శిరామరకల పరీక్ష అన్నాడు కాబట్టి ఈ బెక్ అంటే కప్ప మీద, ఆ బెక అనేటటువంటి కప్ప మీద సిరా పోస్తే అది ఏమవుతుందంటే ఎగురుతుందనో లేకపోతే అట్లా మీరు గుర్తుపెట్టుకోండి. కప్ప మీద సిరా అనేదాన్ని మీరు సింక్ చేసి గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. షాక్ అంటేనేమో స్విచ్ చేస్తేనేమో మరి షాక్ కాబట్టి హెర్మన్ రోషాక్ అంటేనేమో స్విట్జర్లాండ్ అని గుర్తుపెట్టుకోండి. కప్ప మీద మనం కనుక సిరా పోసినట్లయితే, హెర్మన్ రోషాక్ అనే ఆయన సిరా పోసినట్లయితే కప్ప మీద అది కొంతకాలం అట్లా ఎగురుతూ ఉందనో ఏదో సంథింగ్ మీరు ఆ కప్పని సింక్ చేసి గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు బెక్ అనే పదం ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం, ఇందులో మొత్తం ఎన్ని కార్డ్స్ ఉంటాయి. ఇది ఎగ్జామ్లో చాలాసార్లు అడిగినటువంటి బిట్. ఎగ్జామ్లో దీంట్లో ఎన్ని ఉన్నాయంటే ఫ్రెండ్స్ చూడండి, ఇందులో మొత్తం ఎన్ని కార్డ్స్ ఉన్నాయంటే ఫ్రెండ్స్ వాడు ఎగ్జామ్లో ఏమని అడుగుతాడంటే RIBT లేకపోతే హెర్మన్ రోషాక్ రూపొందించినటువంటి రోషాక్ శిరామరకల పరీక్షలో మొత్తం ఎన్ని కార్డ్స్ ఉంటాయి, 10 ఉంటాయా, 20 ఉంటాయా, 21, 31, మనం కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే RIBTలో లాస్ట్లో T ఉంది కాబట్టి T అంటే 10 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంతే, మీకు అన్నీ ఇప్పుడు చూడండి, ప్రతిదీ మీకు ఈ ప్రక్షేపక పరీక్షలలో ఎన్ని కార్డ్స్ ఉంటాయి ఏంటి అనేది చాలా లాజిక్గా మీకు చెప్తా. ఇక లైఫ్లో మీరు మర్చిపోయే పని ఉండదు ఫ్రెండ్స్. మళ్ళీ మీరు రివిజన్ చేసే పని కూడా ఉంటుంది, ఈజీగా మీరు చదివేసుకోవచ్చు. RIBTలో చివరిలో T ఉంది కాబట్టి T అంటే 10 అని గుర్తుపెట్టుకోండి. 10 దీర్ఘచతురస్రాకార కార్డ్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. మరి ఎగ్జామ్లో వాడు దీని మీద ఎలాంటి బిట్స్ అడుగుతాడంటే ఇంకా ఈ 10 కార్డ్స్లలో మరి 5 మీద ఏ కలర్ ఉంటుంది, 3 మీద ఏ కలర్ ఉంటుంది, లేకపోతే 2 మీద ఏ కలర్ ఉంటుంది, ఇట్లా డిఫరెంట్గా అడుగుతాడు కాబట్టి మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి. మరి 5 మీద ఏం కలర్స్ ఉంటాయి, ఏ కలర్స్ ఉంటాయి అంటే 2 కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి నలుపు, రెండోది వచ్చేసి తెలుపు, అంటే బ్లాక్ అండ్ వైట్ అనేది 5 కార్డులకు మీరు లింక్ చేసి గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు, 5 అంటే ఫ్రెండ్స్ పంచభూతాలను గుర్తుపెట్టుకోండి. పంచభూతాలు అనగానే మనకు భూతాలు అంటే చూడండి, మన జనరల్గా పిల్లలు అనుకుంటూ ఉంటారు భూతాలు అంటే బ్లాక్గా ఉంటాయని, కొంతమంది వైట్గా ఉంటాయని, అట్లా గుర్తుపెట్టుకోండి. పంచభూతాలు అనగానే బ్లాక్ అండ్ వైట్ అంటే బ్లాక్గా ఉంటే వైట్గా ఉంటాయి అన్న విషయం కనుక మీకు గుర్తున్నట్లయితే 5 అనగానే మీకు బ్లాక్ అండ్ వైట్ గుర్తొస్తుంది. ఇక మన లైఫ్లో మర్చిపోం ఫ్రెండ్స్. సో అట్లా ఒకసారి అడిగినటువంటి బిట్. రెండోది 2 మీద మరి ఎన్ని కలర్స్ ఉంటాయి, 2 కార్డ్స్ మీద ఏ కలర్స్ ఉంటాయి అంటే ఇక్కడ 3 కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి నలుపు బ్లాక్, రెండోది వచ్చేసి వైట్, మూడోది వచ్చేసి ఎరుపు. అంటే బ్లాక్ అండ్ వైట్తో పాటు రెడ్ అనేది కూడా వచ్చింది. దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు, 2 అంటే 2 కళ్ళు అని గుర్తుపెట్టుకోండి. 2 కళ్ళు చూడండి, మరి కళ్ళు అనగానే కొంతమంది కళ్ళు లోపల బ్లాక్గా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మరి కొంతమంది కళ్ళు లోపల తెలుపుగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. కొంతమంది కళ్ళు ఎర్రగా చేస్తే ఎరుపుగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు ఫ్రెండ్స్ 5 అన్నాను, 5 అనగానే మర్చిపోమాకండి. 5 అంటే భూతాలు అంటే బ్లాక్ అండ్ వైట్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. 2 అంటే 2 కళ్ళు అని గుర్తుపెట్టుకోండి. 2 కళ్ళు అనగానే మీరు మరి కళ్ళు చూడండి, లోపల బ్లాక్గా ఉంటుంది కన్ను గుడ్డు, తర్వాత 2 వైట్ అని గుర్తుపెట్టుకోండి. కళ్ళు ఎరుపుగా చేస్తే ఎరుపు అని గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఇంకా వేరే ఇంకేమన్నా నేను చెప్పేటటువంటి లాజిక్ కాకుండా ఇంకా వేరే ఏదన్నా ఉన్నా కూడా మీరు అలానే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు దీన్ని బట్టీలాగా బండలాగా గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఫ్రెండ్స్ ఇలా లాజిక్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మూడోది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎక్కువ సార్లు అడిగిన బిట్ ఏంటంటే 3 కార్డ్స్ మీద ఏ కలర్స్ ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతారని.
మరి మూడింటి మీద ఏ కలర్స్ ఉంటాయంటే పంచరంగుల సిరా. ఎగ్జామ్లో పంచరంగుల సిరా అనగానే చాలామంది 5 కార్డ్స్ అనుకుంటారు. కాదు ఫ్రెండ్స్, పంచరంగుల సిరా అనేది 3 కార్డ్స్ మీదనే ఉంటుంది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, దీన్ని ఎలా హాస్యంగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పంచరంగులలో పంచ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పంచ అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, ఇది లాజిక్ హాస్యంగా అనుకోండి. పంచ కట్టుకుంటే ఇక 3 అని గుర్తుపెట్టుకోండి. అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకుంటే లైఫ్లో ఇక మనం మర్చిపోం ఫ్రెండ్స్. పంచరంగుల సిర అనగానే మీరు 3 కార్డ్స్ ఎలా గుర్తుంటాయంటే పంచ కట్టుకుంటే 3 అనే ఒక హాస్యంగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఇక మన లైఫ్లో మర్చిపోయేటటువంటి అవకాశం ఉండదు ఫ్రెండ్స్. మరలా చదివే అవకాశం ఉండదు. ఇప్పుడు చూడండి, RIBTలో ఒక 1 మినిట్ ఫ్రెండ్స్ చూడండి. RIBTలో మొత్తం ఎన్ని కార్డ్స్ ఉంటాయంటే లాస్ట్లో T ఉంది కాబట్టి 10 కార్డ్స్ ఉంటాయి. ఈ 10 దీర్ఘచతురస్రం అని గుర్తుపెట్టుకోండి. మరి 10 కార్డులలో మరి 5 కార్డుల మీద ఏ కలర్ ఉంటుంది, 2 కార్డ్స్ మీద ఏ కలర్ ఉంటుంది, 3 కార్డ్స్ మొత్తం 10 అయిపోయిందిగా ఫ్రెండ్స్. ఎలా చూద్దాం. 5 అంటే పంచభూతాలు అంటే బ్లాక్ అండ్ వైట్గా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. 2 అంటేనేమో 2 కళ్ళు అని గుర్తుపెట్టుకోండి. 2 కళ్ళు చూడండి, కళ్ళు బ్లాక్ ఉంటాయి, వైట్ ఉంటాయి. కళ్ళు ఎరుపు చేస్తే ఎరుపు కూడా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. 3 అంటే పంచరంగుల సిర అంటే పంచ కట్టుకుంటే 3 అనే విషయం కనుక హాస్యంగా గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఏంటంటే ఫ్రెండ్స్, ఎగ్జామ్లో బిట్ ఇవ్వగానే టైం అనేది వేస్ట్ కాకుండా మిగతా వాళ్ళందరికీ డిఫరెంట్గా ఇలా చదువుకున్నట్లయితే మనం వేగంగా మనం పెడతాం. ఇంకా మిగతా సబ్జెక్ట్స్ మన సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి, మరి మ్యాథ్స్ ఉంటుంది, ఎన్నో రకాలైనటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి వాటన్నింటి మీద ఫోకస్ చేయాలంటే ఇట్లాంటి వాటిని ఇలా లాజిక్గా చదివినప్పుడే మనం టైంని సేవ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. మనం అందరికంటే ముందుంటాం. 100% మనం జాబ్ కొట్టేటటువంటి అవకాశం ఉంటుంది. మేము ఇలానే చదివాం, మేము ఎగ్జామ్లు ఇలానే పెట్టేసాం, టైం అనేది సేవ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అందరికంటే ముందుండి జాబ్ కొట్టడం జరిగింది కాబట్టి మీరు ఇలానే చదవండి ఫ్రెండ్స్. ఇంకా ఏమన్నా లాజిక్గా ఏమన్నా అనిపిస్తే మీరు కూడా ఇట్లాంటి వాటితో లింక్ చేసుకొని మీరు చదువుకోండి ఫ్రెండ్స్. ఇది RIBTకి సంబంధించినటువంటి రోషాక్షర మార్కుల పరీక్షకు సంబంధించినటువంటి లాజిక్స్. ఆ కార్డులో ఒక చిత్రం ఉంటుంది. అంటే ఇవన్నీ రంగులు అంటే సిరాతో ఉన్నటువంటి కార్డ్స్ ఫ్రెండ్స్. ఇవి 10 కార్డులు ఇలా చూపిస్తారు. దీనికి సంబంధించి చూసిన తర్వాత ఏం చేయాలంటే కార్డులో ఏం కనబడుతుంది, మరి మీరు ఎలా ఏం గమనిస్తున్నారు, ఇట్లాంటి ప్రశ్నలు వాళ్ళు ఏం చేస్తారంటే వేస్తారు. దానికి ప్రయోజకుడు ఏం చేస్తారంటే ఏ కోణంలోనైనా ఎట్లయినా ఆలోచించి సమాధానం, ఇది జనరల్ ప్రయోగం ఫ్రెండ్స్, అందరికీ తెలుసు. మరి ఇట్లా అన్నీ చెప్పిన తర్వాత దీనికి ఒక నిర్ణయం చేసేటటువంటి మరి జడ్జెస్ ఏంటి, ఎవరున్నారు ఇందులో, మరి ఆ అంచనా వేసేటటువంటి అంశాలు ఏంటంటే ఫ్రెండ్స్ ఒక 4 ఉన్నాయి. ఆ 4 కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఫ్రెండ్స్ ఆ 4 చూడండి. ఒకటి స్థానం, రెండవది వచ్చేసి ఫ్రెండ్స్ విషయం, ఇక్కడే ఉంది చూడండి. 2 మీ అందరికీ తెలిసిందే. ఒక్క నిమిషం ఆగండి ఫ్రెండ్స్. స్థానం, విషయం, నిర్ణాయకాలు, మౌలికాలు. ఇక్కడ చూడండి, స్థానం, విషయం, నిర్ణాయకాలు, మౌలికాలు. ఈ 4 నిర్ణయించేటటువంటి అంశాలు అంటే జడ్జెస్ అన్నమాట. ఈ ప్రయోగం నిర్వహించిన తర్వాత కొన్ని ప్రశ్నలు వేసిన తర్వాత సమాధానం చెప్పిన తర్వాత మరి నిర్ణయించడానికి జడ్జెస్ ఎవరున్నారంటే ఈ RIBTలో 4 ఉన్నారు ఫ్రెండ్స్. ఆ 4 ఎవరంటే స్థానం, విషయం, నిర్ణయకాలు, మౌలికాలు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ మౌనిక అనే అమ్మాయి జడ్జిగా ఉందని గుర్తుపెట్టుకోండి. ఇక అన్నీ వచ్చేస్తాయి ఇందులోనే. మౌనిక అనే అమ్మాయి ఏం చేస్తుందంటే ఆ స్థానంలో ఉండి, జడ్జి స్థానంలో ఉండి మరి ఆమె ఏం చేస్తుందంటే ఇక్కడ జడ్జిమెంట్ ఇస్తుంది అనే విషయం గుర్తుపెట్టుకున్నట్లయితే అన్నీ చూడండి. మౌ అంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మౌలికాలు అని గుర్తొస్తుంది. నీ అంటేనేమో నిర్ణయకాలు అనే విషయం గుర్తొస్తుంది ఫ్రెండ్స్. అంటే మౌలికాలు, నిర్ణయకాలు. మరి ఆ స్థానంలో ఉంది కాబట్టి స్థానం అని గుర్తుపెట్టుకోండి. విషయం అంటే ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఇక కంటెంట్, ఈ మౌనిక అనే అమ్మాయి ఆ కంటెంట్ ఎలా ఉంది అనేటటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకొని మరి జడ్జిమెంట్ ఇస్తుంది అనే విషయం కనుక మనం హాస్యంగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ RIBTకి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ మన మైండ్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జామ్లో బిట్ ఎలా ఇచ్చినా కూడా మనం సెకండ్లలో ఆన్సర్ పెట్టేయచ్చు ఫ్రెండ్స్. ఇలా మీరు చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ RIBT తర్వాత రెండవది చూడండి, మీ అందరికీ తెలిసినటువంటి రెండవ టెస్ట్ వచ్చేసి థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ ఫ్రెండ్స్. చూడండి, థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అంటే TAT అంటారు, మీ అందరికీ తెలుసు. థీమ్ అంటే ఇక్కడ స్టోరీ, కథ అని అర్థం. సరే, గతంలో దీని మీద అడిగినటువంటి బిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్ థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ని రూపొందించింది ఎవరు,
T18 రూపొందించింది ఎవరు అన్నాడు, ముర్రే మోర్గాన్లు అని గుర్తుపెట్టుకోండి. ఇక దీనికి సంబంధించినటువంటి ఇదేం అడగడు. ఈ ముర్రే మోర్గాన్ చేసినటువంటి T80 థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్లో మొత్తం ఎన్ని కార్డ్స్ ఉన్నాయి, ఎన్నోసార్లు అడిగినాడు బిట్టు. మరి టోటల్ కార్డ్స్లో మేల్కి ఎన్ని కార్డ్స్ ఉన్నాయి, ఫిమేల్కి ఎన్ని కార్డ్స్ ఉన్నాయి, మేలు ప్లస్ ఫిమేలుకి కలిపి ఎన్ని కార్డ్స్ ఉన్నాయి అనేది గతంలో చాలాసార్లు అడిగినటువంటి బిట్టు కాబట్టి ఎగ్జామినర్ ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేస్తాడు. చాలామంది ఏం చేస్తారంటే థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అనగానే T80 అనగానే ముర్రే మోర్గాన్లు అనే ఒక విషయం చదువుతారు. తర్వాత లైట్గా ఏం చేస్తారంటే ఇన్ని కార్డులు ఉన్నాయని ఓవరాల్గా అలా చదువుతారు. పురుషులకి మరి స్త్రీలకి ఇద్దరికి కలిపి ఏదో ఓవరాల్గా అలా చదివి వదిలేస్తాం. ఎగ్జామినర్ ఇక్కడే కూర్చొని దీని మీదనే ఫోకస్ చేసి మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతామనే విషయం ఎగ్జామినర్కి తెలుసు కాబట్టి కన్ఫ్యూజ్ చేస్తూ అడుగుతాడు. కాబట్టి మనం కన్ఫ్యూజ్ కావద్దు ఫ్రెండ్స్. మనం ఒక లాజిక్గా చదివినామంటే ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ కావాలి, ఆ క్వశ్చన్ పేపర్ కన్ఫ్యూజ్ కావాలి. అలా ప్రిపేర్ అయ్యామంటే కన్ఫామ్గా జాబ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మరి ముర్రే మోర్గాన్లు అనగానే మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్, ఒక్క నిమిషం చూడండి. థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అంటే T80 మన అందరికీ తెలుసు. T80 అనే విషయం ఇక్కడ రాస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ముర్రే మోర్గాన్లు అనే విషయం కూడా కొత్తగా చదివే వాళ్ళు, రీసెంట్గా B.Ed కంప్లీట్ చేసి మరి ఇక్కడ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ముర్రే మోర్గాన్లు కొంచెం గుర్తు లేనప్పుడు వాళ్ళు ఎలా చదువుతారంటే దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. థీమాటిక్లో థీమ్ అంటే స్టోరీ కాబట్టి ఫ్రెండ్స్, స్టోరీ అనేది ఈ ముర్రే అంటే ముర్రే జాతి గేదెలను గుర్తుపెట్టుకోండి. మోర్గాన్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మోర్ అంటే చాలా ఎక్కువగా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ముర్రే జాతి గేదెలు అంటే ఎక్కువగా పాలిచ్చే గేదెలు మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. ముర్రే జాతి గేదెలు బయాలజీలో మనం చదువుతూ ఉంటాం. మరి ఎక్కువగా పాలిచ్చేటటువంటి గేదెలు ముర్రే జాతి గేదెల మీద మరి పిల్లలు ఏం చేస్తారంటే థీమ్ అంటే స్టోరీగా చెప్పుకుంటున్నారని గుర్తుపెట్టుకోండి. థీమ్ అంటే స్టోరీ, ఏంటి ఆ స్టోరీ, గేదెలకు సంబంధించిన స్టోరీ. ఆ గేదెలు ఏంటి, ఎక్కువగా పాలిచ్చే గేదెలు. అలా లాజిక్గా మీరు అలా జస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకు ఒక బిట్టు రావడానికి మనం చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ లాజిక్స్ అన్నమాట. సో ఇట్లా మీరు ముర్రే జాతి గేదెలు అనగానే ముర్రే మోర్గాన్ అనగానే మీరు అదొక థీమ్, అదొక కథలా గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. మనకి బిట్టు అక్కడ మిస్ అయ్యేటటువంటి అవకాశం ఉండదు ఫ్రెండ్స్. ఇంకా ఎగ్జామ్లో అడిగేటటువంటి ఇంకా బిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇందులో టోటల్ ఎన్ని కార్డ్స్ ఉంటాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. నేను ఇక్కడే రాస్తున్నా థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్లో మొత్తం ఎన్ని కార్డ్స్ ఉంటాయంటే టోటల్ కార్డ్స్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు 30 కార్డ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. టోటల్ కార్డ్స్ వచ్చేసి 30. దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు, టోటల్ కార్డ్స్ 30ని ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే చూడండి, T80 అని ఇక్కడ రాశాను నేను. ఫస్ట్లో T ఉందంటే 10 అని అర్థం, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లాస్ట్లో మళ్ళీ T ఇచ్చింది కాబట్టి 10 అని గుర్తుపెట్టుకోండి. ఏ అంటే ఆల్, ఫస్ట్లో ఉన్నటువంటి 10 ఏమో మేల్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది మేలు. లాస్ట్లో ఉన్నటువంటి 10 ఏమో ఫిమేల్ అని గుర్తుపెట్టుకోండి. మిడిల్ మధ్యలో ఉన్నటువంటి 10 ఏమో ఆల్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మేల్ ప్లస్ ఫిమేల్ అంటే ఇవొక 10 అంటే టోటల్గా ఇవొక 10 అవొక 10 ఒకటి మొత్తం టోటల్గా మనకు అర్థమైపోయింది ఫ్రెండ్స్. టోటల్ కార్డ్స్ వచ్చేసి T80లో టోటల్ కార్డ్స్ వచ్చేసి 30. ఇంతకుముందు మనం RIBTలో లాస్ట్లో T ఉంది కాబట్టి ఓన్లీ ఒక్క T ఉంది కాబట్టి T for 10 అని గుర్తుపెట్టుకున్నాం. T for 20 కాదు ఫ్రెండ్స్, 10 అని గుర్తుపెట్టుకోండి. RIBTలో 10 కార్డులు ఉన్నాయి. మరి ఇక్కడ T80 థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్లో ఫస్ట్లో స్టార్టింగ్లో 10 అంటేనేమో మేలు, లాస్ట్లో 10 అంటేనేమో ఫిమేలు, మధ్యలో ఏ అంటేనేమో ఆల్ అని గుర్తుపెట్టుకోండి. ఆల్ అంటే ఇద్దరికి ఒక 10. మొత్తం కార్డ్స్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ 30 కార్డ్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఈ 30 కార్డ్స్లలో మరి ఇక్కడ చూడండి, మరి ఒక్కో ప్రయోజనానికి అత్యధికంగా ఎన్ని కార్డ్స్ ఇస్తారనేది కూడా ఎగ్జామ్లో అడిగాడు. మనం 30 అని చదువుతాం, వాడు ఎగ్జామినర్ ఏం చేస్తారంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఒక్కో ప్రయోజనానికి ఎన్ని కార్డ్స్ ఇస్తారు అత్యధికంగా అంటాడు. ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే ఫస్ట్ ఆప్షన్లోనే 30 అని ఇస్తాడు, ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ కావాలని. మనం ఎందుకు కన్ఫ్యూజ్ అవుతాం ఫ్రెండ్స్, మనం ఒక లాజిక్గా చదువుతున్నప్పుడు ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ అవ్వాల్సిందే, క్వశ్చన్ పేపర్ కన్ఫ్యూజ్ అవ్వాల్సిందే. ఏ అనగానే 30 అని కూడా మనం ఇది ఎలా పెడతాం ఫ్రెండ్స్, మనం పెట్టం. మరి B అనేది కూడా ఏదో ఇస్తాడు ఫ్రెండ్స్, ఎక్కడో లాస్ట్లో D అనే ఆప్షన్ చివరిలో ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడ ఇస్తాడు చూడండి 21 అని. ఎగ్జామినర్ చూడండి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి స్టార్టింగ్లో 30 అని ఇస్తాడు, మనం 30 అని చదువుకుంటామని. తర్వాత రెండో ఆప్షన్లో ఏదో 10, 15 ఇస్తాడు. C ఆప్షన్ 10 ఇచ్చి ఎక్కడో చివరిలో D ఆప్షన్లో మనం అక్కడ దాకా రాలేమో, మనం ఏమైనా అలసిపోతామేమో అని అక్కడ D ఆప్షన్లో 21 ఇస్తాడు. ఆ ఎగ్జామినర్ ఆ లాజిక్ని మనం కనిపెట్టలేము ఫ్రెండ్స్.
మనం ఎందుకు కన్ఫ్యూజ్ అవుతాం మనం ఇంత చదువుతున్నప్పుడు? సో 21 అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ 21ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? అత్యధికంగా ఇచ్చేటటువంటి కార్డ్స్ 21ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మళ్ళీ T18 రాసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, దీంట్లో అత్యధికంగా అంటే మేలు స్టార్టింగ్లో ఉన్న 10 తీసుకోండి, ఎండింగ్లో ఉన్న 10 తీసుకోండి, ఇక మిడిల్లో ఉన్నటువంటి ఏని ఒక్కటిగా తీసుకోండి ఫ్రెండ్స్. అత్యధికంగా అంటే ఇది ఒకటిగా తీసుకోండి. అంటే 10 + 10 20 + 1 21 అట్లా గుర్తుపెట్టుకోండి. సో ప్రయోజనకి ఇచ్చేటటువంటి అత్యధికమైనటువంటి కార్డ్స్ 21 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే T80లో స్టార్టింగ్ 10 ఎండింగ్ 10 అంటే మేలు ఫిమేలు. ఇక ఆల్ అనే పదం తీసుకోండి ఫ్రెండ్స్, జస్ట్ ఒకటి కలుపుతాము. ఆ 21ని మీరు అలా లాజిక్ ఓన్లీ మేలు ఫిమేల్ తీసుకోండి, ఒక్కటి తీసుకోండి ఫ్రెండ్స్. మరి ఇది పెద్దవారికి పెట్టేటటువంటి పరీక్ష కాబట్టి అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. CAT అంటేనేమో చిల్డ్రన్స్ అప్పర్ సెప్షన్ టెస్ట్ అనేది అది పిల్లలకు సంబంధించింది, ఇది పెద్దవాళ్ళకి సంబంధించి. అప్పటికి మీకు పెద్దవాళ్ళకి సంబంధించింది అనే విషయం తెలియకపోతే ఫ్రెండ్స్ మధ్యలో ఏ అంటే అడల్ట్ అని గుర్తుపెట్టుకోండి, లేకపోతే థీమాటిక్ అంటే మీరు ఎట్లయినా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది పెద్దవారికి సంబంధించింది, ఏ అంటే అడల్ట్ అనే విషయంలాగా మీరు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. మరి ఆ ఒక్క కార్డు అనేది ఇంతకుముందు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూద్దాం. మొత్తం మీద ఉన్నటువంటి కార్డ్స్ 30 అని తెలిసింది మనకు. ప్రయోజనకి అత్యధికంగా ఇచ్చే కార్డ్స్ 21 అని తెలిసింది. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఇది పెద్దవారికి సంబంధించినటువంటి పరీక్ష అని తెలిసింది. ఇక దీనికి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ మీద బిట్స్ ఏం అడగడు ఫ్రెండ్స్, అది అందరూ చదువుతారని అందులో ఏమీ కన్ఫ్యూజ్ లేదని ఎగ్జామినర్కి తెలుసు కాబట్టి అక్కడ ఏం అడగడు. కానీ ఇక్కడ ఏం అడుగుతాడంటే ఇక ఫైనల్గా వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మరి దీన్ని అంచనా వేసేటటువంటి విషయాలంటే ఇక్కడ కొంతమంది జడ్జెస్ ఉంటారు. ఈ జడ్జెస్ని ఏమి జనరల్గానే గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, దీనికి ఏమీ లాజిక్ అవసరం లేదు. లాజిక్ అనేది మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నామో అక్కడ లాజిక్ కావాలి ఫ్రెండ్స్, ప్రతిదానికి లాజిక్ ఏం అవసరం లేదు. ఇది స్టోరీ కదా ఫ్రెండ్స్, థీమ్ కదా. థీమ్ అనగానే కథానాయకుడు ఉంటాడు, ఒక డైరెక్టర్ లాగా దాన్ని డైరెక్షన్ చేసేవాళ్ళు. రెండోది ఏంటంటే ఫ్రెండ్స్ కథా సారాంశం, అది కథ యొక్క సారాంశం ఏంటి. మూడోది వచ్చేసి దాని పరిణామం ఏం జరుగుతుంది, చెప్పే విధానం ఏంటి, ఎలా చెప్తున్నాడు ఆ స్టోరీని. నాయకుని యొక్క ప్రేరణలు భావాలు ధోరణులు ఎలా ఉన్నాయి, ఆ చెప్పేటటువంటి ప్రయోజకుడు ఆసక్తిగా చెప్తుండా లేదా అనేది. ఇంతే, దీనికి ఏమి కోడింగ్ ఏం అవసరం లేదు. ఇంతకుముందు నేను మౌనిక అనే పదం ఎందుకు గుర్తుపెట్టుకోమన్నాను ఫ్రెండ్స్, అక్కడ కొంచెం మరి అవి ఆ 4 పర్ఫెక్ట్గా ఇస్తాడు కాబట్టి. మౌ అంటేనేమో మౌలికాలు, నీ అంటేనేమో నిర్ణాయకాలు. తర్వాత ఆ మౌనిక అనే అమ్మాయి ఆ స్థానంలో ఉంది కాబట్టి స్థానం అని గుర్తుపెట్టుకోమన్నా. ఆ మౌనిక అనే అమ్మాయి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జడ్జిమెంట్ ఇస్తుంది కాబట్టి విషయం అని గుర్తుపెట్టుకున్నా. ఆ 4 కూడా RIBT అంటే రోషాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్కి సంబంధించింది. మౌనిక అనే పదం గుర్తుపెట్టుకోండి, ఫినిష్ అయిపోతుంది అక్కడ. ఇది వచ్చేసి TATలో ఇది స్టోరీ కాబట్టి స్టోరీకి సంబంధించినటువంటి జడ్జిమెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనం ఏం కన్ఫ్యూజ్ కానవసరం లేదు ఫ్రెండ్స్. ఇలా మీరు లాజిక్గా గుర్తుపెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి మరి ఇక్కడ పాయింట్ ఉంది ఫ్రెండ్స్, ఇది మనుషులతో కూడినటువంటి బొమ్మలు ఉంటే మనకు అర్థమైపోయింది. ఎందుకంటే ఇవి మేలు ఫిమేల్ అనే పదం ఇంతకుముందు వాడే కాబట్టి ఇది మనుషులకు సంబంధించింది. ఇట్లా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మూడోది వచ్చేసి CAT. ఇది కూడా చాలాసార్లు అడిగింది, దీని మీద కూడా ఎగ్జామినర్ ఇక్కడ కూడా రెడీగా ఉంటాడు మనకి బిట్స్ ఇవ్వడానికి. CAT అనగానే చిల్డ్రన్ అప్పర్ సెప్షన్ టెస్ట్. నేను ఇక్కడ రాస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ CATలో మొత్తం ఎన్ని కార్డ్స్ ఉంటాయి, మరి మొత్తం కార్డుల సంఖ్య ఇందులో ఎన్ని ఉన్నాయంటే ఫ్రెండ్స్ కేవలం చూడండి 1 టీఏ ఉంది ఇక్కడ కూడా. అంటే టోటల్ కార్డ్స్ సంఖ్య ఇక్కడ కూడా 10. TATలోనే 2 టీలు ఉన్నాయి కాబట్టి అక్కడ మొత్తం కార్డ్స్ సంఖ్య మేలు ఫిమేలు, ఏ అంటే ఆల్ అంటే 30 గుర్తుపెట్టుకున్నాం. అత్యధికంగా అంటే ఏమో 21 అంటే మేలు ఫిమేల్ తీసుకొని ఒకటి యాడ్ చేసాం, అది ఫినిష్ అయిపోయింది. CATలో ఓన్లీ 1 టీనే ఉంది కాబట్టి 10 ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. చిల్డ్రన్ అప్పర్ సెప్షన్ టెస్ట్లో మొత్తం కార్డుల సంఖ్య 10. గుర్తు రాకపోతే CATలో T అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది ఫ్రెండ్స్. ఇవి కూడా రెక్టాంగులర్ షేపు దీర్ఘ చతురస్రం ఆకారంలో ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎగ్జామ్లో ఎక్కువ సార్లు అడిగినటువంటి బిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్ దీని మీద ప్రయోగాలు చేసింది ఎవరు, ఇది ఒకసారి చాలాసార్లు అడిగారు దీన్ని. పిల్లలకి బాగా ఏమి ఇష్టం ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి, చిల్డ్రన్స్కి బాగా ఏమి ఇష్టం. షాప్కి వెళ్ళినా యాడికి పోయినా ఏం అడుగుతారంటే బెల్లాక్ అంటే బెల్లం అని గుర్తుపెట్టుకోండి. బెల్లం పిల్లలకి చిల్డ్రన్స్ అనగానే మీరు బెల్లం అని గుర్తుపెట్టుకున్నారంటే బెల్లాక్ అండ్ బెల్లాకు మరి వాళ్ళిద్దరు కలిసి రూపొందించినటువంటి మరి సిద్ధాంతం ఇది. ఈ ప్రయోగం అనేది మీరు దాన్ని అలా గుర్తుపెట్టుకోండి. చిల్డ్రన్స్ అనగానే బెల్లం అని గుర్తుపెట్టుకుని బెల్లాక్ అని గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎగ్జామినర్ ఇంకా ఎలాంటి బిట్స్ అడిగాడు అంటే ఎన్ని సంవత్సరాల లోపు పిల్లలకి, ఇది ఎక్కువ సార్లు అడిగినటువంటి బిట్. మనం బెల్లాక్ చదివేస్తాం. CATలో చివరిలో T ఉంది కాబట్టి మనం
10 అని మొత్తం కార్డుల సంఖ్య 10 అని గుర్తుపెట్టుకుంటాం. బట్ ఎగ్జామ్లో ఈ బిట్ అడిగేటటువంటి అవకాశం ఉంది. ఎన్ని సంవత్సరాల లోపు పిల్లలకు ఉపయోగిస్తారు అంటే ఇది 3 to 10, 3 నుంచి 10 సంవత్సరాల లోపు, లేదా 2 నుంచి 10 లోపు అంటాడు, 4 నుంచి 10 లోపు అంటాడు, 3 నుంచి 9 లోపు అంటాడు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? దీన్ని లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. CAT అని రాసాం మనం, చివరిలో T అంటే ఫ్రెండ్స్ మనం ఆ 10 అలానే రాయండి, ఈజీగా గుర్తుంటుంది. C అంటే ABCDలో ఎన్నో లెటర్ ఫ్రెండ్స్? 3ఏగా, ABC ఫ్రెండ్స్. ఇక్కడ అంటే స్టార్టింగ్ లెటర్ ఎండింగ్ లెటర్ తీసుకుంటే ఫినిష్ అయిపోతుంది అంతే. దీనికి మనం ఇంకా మరలా చదవాలా? CAT అంటే 3 నుంచి 10, CAT 3 నుంచి 10, మనకు అవన్నీ అవసరం లేదు కదా ఫ్రెండ్స్. మనకు లాజిక్ అప్లై చేసాం. ఎగ్జామినర్ ఎంత ఫోకస్ పెట్టి ఎంత కన్ఫ్యూజ్ ఇచ్చినా మనం ఎందుకు కన్ఫ్యూజ్ అవుతాం? ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ అవ్వాలి, క్వశ్చన్ పేపర్ కన్ఫ్యూజ్ అవ్వాలి అంతే. CAT అనగానే C అంటే 3 లెటర్ మనకి ABCDలో తెలుసు. చివరిలో T అంటే 20 కాదు ఫ్రెండ్స్, 10 అని గుర్తుపెట్టుకోండి. 3 నుంచి 10 సంవత్సరాల లోపు మనం పిల్లలకి దీన్ని ఉపయోగిస్తాం అనేటటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక ఇందులో ఏమేమి ఉంటాయంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక దీనికి సంబంధించి ఇంకా అవే మేజర్ పాయింట్స్ అవి. ఇక మిగతాది అనేది ఏముండదు ఫ్రెండ్స్. దీంట్లో జడ్జిమెంట్, కథానాయకుడు, కామను, కథా సారాంశం, వీటి మీద పెద్దగా ఏమి గతంలో అడిగినటువంటి సందర్భాలు ఏమి లేవు. గతంలో అడిగినటువంటి బిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్ దీని మీద బెల్లాక్ అనగా పిల్లలు బెల్లం అంటే ఇష్టం అని గుర్తుపెట్టుకోండి. టోటల్ కార్డుల సంఖ్య అంటే 10 అలా గుర్తుపెట్టుకుంటారు. CATలో కేవలం ఒక్క T ఉంది, 10 అని గుర్తుపెట్టుకోండి. ఎన్ని సంవత్సరాల లోపు అంటే CAT అని రాస్తాం కాబట్టి ఫ్రెండ్స్ C అంటేనే 3, T అంటేనే 10 అని గుర్తుపెట్టుకోండి, అయిపోతుంది ఫ్రెండ్స్ అంతే. ఈ 3 రకాల పరీక్షలు ప్రక్షేపక పరీక్షలు. ఎగ్జామినర్ ప్రక్షేపక పరీక్షల మీదనే ఎక్కువ దృష్టి పెడతాడు. అప్రక్షేపక పరీక్షల మీద అది పెద్దగా ఏముండదు ఫ్రెండ్స్. దాని మీద బిట్స్ అడిగే సందర్భాలు ఏముండవు. రేటింగ్ స్కేల్స్ ఏదో ఉంటాయి, కానీ ఎక్కువగా అడిగేది మాత్రం ఇక్కడే అడుగుతారు. మనం కన్ఫ్యూజ్ అయ్యే ఏరియా కూడా ఇది, ఎందుకంటే కార్డ్స్ ఉన్నాయి. ఏ కార్డ్స్ ఎవరికి ఉపయోగించాలి, ఎన్ని కార్డ్స్ చూడండి. మీకు ఏమన్నా కన్ఫ్యూజ్ అనేది ఇక్కడ ఎక్కడా లేదు నాకు తెలిసిగా. RIBT, TAT, CAT. RIBT అనగానే మీకు ఏందో లాజిక్ చెప్పాను, TAT అనగా లాజిక్ చెప్పాను, CAT అనగా లాజిక్ చెప్పాను ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు కనుక సైకాలజీ చదివినట్లయితే నాకు తెలిసి చాలా ఈజీ. ఇవన్నీ స్థానం, వీటి మీద బిట్స్ ఏం అడగరు ఫ్రెండ్స్. మీరు జస్ట్ ఇది మేజర్ పాయింట్స్ కదా, మామూలుగా చదివేసి వదిలిపెట్టండి. ఇక్కడ స్థానం, విషయం, నిర్ణయకాలు, మౌలికలు ఇవంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఇంతకుముందు నేను చెప్పాను. మౌనిక అనే అమ్మాయి మరి ఏం చేసిందంటే జడ్జిమెంట్ ఇచ్చింది. RIBT రోషాక్ శిరామర్కల పరీక్ష మీద మౌనిక అనే అమ్మాయిని అక్కడ లింక్ చేసి గుర్తుపెట్టుకోండి. మౌలికాలు ఇవేమి, ఇందులో ఏం పాయింట్ గతంలో అడిగిన సందర్భాలు లేవు కాబట్టి లైట్గా చదువుకోండి. మేజర్ పాయింట్స్ మాత్రం నేను చెప్పినవి మేజర్ పాయింట్స్, వాటిని అలా లాజిక్గా చదువుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విధానంలో కనుక మీరు సైకాలజీని కానీ, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ కానివ్వండి, మిగతా ఎన్ని సబ్జెక్టులు అయినా సరే చదవండి ఫ్రెండ్స్. నాకు తెలిసి సంవత్సరాలు అవసరం లేదు, నెలలు అవసరం లేదు. ఒక్కసారి చదివేసి ఫ్రెండ్స్తో ఒక్కసారి డిస్కషన్ చేయండి, ఇక అయిపోతుంది అంతే ఫ్రెండ్స్. మీకు ఇంకా లైఫ్లో ఇక మీకు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎట్ట చదివితే కాన్ఫిడెన్స్ వస్తుంది, కానీ మీరు జనరల్గా బట్టి విధానంలో కానివ్వండి, మీ ఇంకేదైనా మీరు ఇదే కాదు ఫ్రెండ్స్, మీకు మీ మైండ్ సెట్లో ఇంకా వేరే ఎలా అనిపించినా ఇలా లాజిక్గా చదువుకోండి. చదివి అలా పక్కన పెట్టేసేయండి ఫ్రెండ్స్ అంతే. ఇంకా మీకు ఏదైనా కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు వాటిని చక్కగా ఒక చార్ట్ మీద రాసుకొని, మరి మీ ఇంట్లో ఎక్కడైనా గోడ మీద కానివ్వండి, డోర్ మీద కానివ్వండి, బీరువా మీద కానివ్వండి, ఎక్కడో ఒక చోట అంటించుకొని, చిన్న పాకెట్ బుక్లో అంటే దాంట్లో కూడా అంటించుకొని, అది నడిచి వెళ్తూ ఉన్నప్పుడు డిస్కషన్ చేసుకోవడానికి గోడల మీద రాసుకున్నప్పుడు ఒక్కసారి మనం డైలీ మనం ఆ గోడ వైపు చూస్తూ ఉంటే మన కళ్ళల్లో, మన మైండ్లో ప్రింట్ అయిపోయి ఎగ్జామ్లో మనం ఇంకా అసలు ఎగ్జామ్లో అందరికంటే ముందు మనమే ఉంటాం ఫ్రెండ్స్. ఇట్లాంటి టెక్నిక్స్ యూజ్ చేసుకుంటే ఈ విధంగా ప్రిపేర్ అయినట్లయితే జాబ్ కన్ఫామ్గా మీకు వస్తుంది ఫ్రెండ్స్, నో డౌట్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడే ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరెన్నో నేను అప్లోడ్ చేస్తూ ఉంటా. ఇంకొకటి ఫ్రెండ్స్, చాలామంది అడుగుతూ ఉన్నారు, యాప్ గురించి అడుగుతూ ఉన్నారు. మరి యాప్ అనేది ఫ్రెండ్స్ దాదాపుగా తయారైపోయింది, ఇంకొంచెం చాప్టర్స్ మిగిలి ఉండటం వల్ల వాటిని చాలా జాగ్రత్తగా నేను రికార్డ్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చిన్న మిస్టేక్ కూడా ఉండకూడదు, అది నా బాధ. మేము అవన్నీ ఫేస్ చేసాం కాబట్టి, జాబ్ సాధించి మరి అవన్నీ ఫేస్ చేసి ఉన్నాం కాబట్టి చిన్న మిస్టేక్ అనేది ఉండకూడదు. మనం మీకు ఇచ్చేటటువంటి ఆ వీడియోస్ కానివ్వండి, ఆ సబ్జెక్ట్స్ కానివ్వండి, చిన్న మిస్టేక్ ఉన్నా కూడా సరి చేసుకోవాలి. కాబట్టి ఆ వీడియోలన్నీ రికార్డ్ చేసి మా టీచర్స్కి,
మా ఫ్రెండ్స్కి మా కొలీగ్స్కి అందరికి ఒకసారి షేర్ చేసుకొని మేము చిన్న మిస్టేక్ కూడా లేకుండా పర్ఫెక్ట్గా మీకు ఆ వీడియోని ఆ యాప్ని అందించాలనే ఉద్దేశంతో కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్. మరి మొత్తం మీద రికార్డ్స్ జరుగుతుంది, అయిపోవస్తుంది ఫ్రెండ్స్. ఎస్జిటి వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, పండిట్స్కి ఎవరికి వాళ్ళకి సెపరేట్గా నేను తయారు చేస్తామన్నా. చిన్న మిస్టేక్ లేకుండా మంచిగా నీట్గా లాజిక్గా ఇక అక్కడక్కడ అనేది ఏముండదు ఫ్రెండ్స్. వరుసగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఏది తీసుకున్నా, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా టోటల్ సబ్జెక్ట్స్ని లాజిక్గా ఇదే విధానంలో, కోడింగ్ విధానంలో ఒక ట్రిక్గా మీకు వీడియోస్ని అన్నింటినీ రికార్డ్ చేసి మీకు త్వరలోనే కొద్ది రోజుల్లోనే మీకు వీడియో మరి యాప్ని అందజేస్తా ఫ్రెండ్స్. కొంచెం వెయిట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మరి చాలా ఎక్కువగా సిలబస్ ఉంది. వాటన్నిటిని చాలా జాగ్రత్తగా నీట్గా తయారు చేయాలనే ఉద్దేశంతోనే నేను తయారు చేస్తా ఉన్నా. చిన్న మిస్టేక్ లేకుండా మంచిగా అద్భుతంగా తయారు చేసి మీకు ఆ యాప్ని అందజేస్తా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఓకే, ఉంటా. మరొక అద్భుతమైనటువంటి వీడియోతో రేపు మీ ముందుకు వస్తా. అప్పటిదాకా ఉంటా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.